హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో అయితే చాలా ఇంపార్టెంట్ అనమాట నీట్ రాసిన ప్రతి స్టూడెంట్కి కూడాను. ఎందుకంటే ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి నీట్ ద్వారా జరిగే స్టేట్ కౌన్సిలింగ్ అనేది ఏ విధంగా ఉంటుంది. సో స్టేట్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ అయ్యేంత వరకు ఎటువంటి స్టెప్స్ ఉంటాయి. మన తెలంగాణ స్టేట్ కౌన్సిలింగ్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిలింగ్ కావచ్చు. సో ఈ కౌన్సిలింగ్లో ఎప్పుడు మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎందుకంటే ఈ కౌన్సిలింగ్ జరిగే టైంలో మనం ఏదైనా మిస్టేక్స్ చేసినట్లయితే కనుక కొన్నిసార్లు మనకు వచ్చే సీట్ని మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. మరికొద్దిసార్లు పెనాల్టీ పే చేయాల్సిన అవసరం ఉంటుంది. సో తెలంగాణలో 20 లక్షల రూపాయలు పెనాల్టీ వేస్తారు, ఆంధ్రప్రదేశ్లో అయితే 3 లక్షల రూపాయలు పెనాల్టీ వేస్తారు. అండ్ ఇవి రెండు కాకుండా కొన్నిసార్లు మనం 3 ఇయర్స్ వరకు డిబార్ చేయడం జరుగుతుంది. అంటే మనం 3 ఇయర్స్ వరకు అడ్మిషన్ తీసుకోలేము, మళ్ళీ నీట్ ఎగ్జామ్ ద్వారా సీట్ అయితే పొందలేము. సో ఇలాంటి కాంప్లికేషన్స్ ఉన్నాయి కాబట్టి నీట్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్న ప్రతి స్టూడెంట్ కావచ్చు, లేదంటే స్టూడెంట్ యొక్క పేరెంట్ కావచ్చు, ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే కౌన్సిలింగ్ ప్రాసెస్ మొత్తం కూడాను స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ అయ్యేంత వరకు ఉండే వివరాలన్నీ కూడాను ఈ వీడియోలో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అదేవిధంగా ఈ వీడియోని ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా లైక్ చేయడానికైతే ప్రయత్నించండి, ఎందుకంటే వీడియోస్ నచ్చుతున్నాయా లేదా అనేది అర్థమవుతుంది. సో మరిన్ని లైక్స్ వచ్చినట్లయితే ఇలాంటి వీడియోస్ ఇంకా మరిన్ని చేయడానికైతే అవకాశం ఉంటుంది. సో ఆల్రెడీ మన ఛానల్లో ఈ నీట్ కౌన్సిలింగ్ పైన పూర్తి అవగాహన వచ్చేందుకు A to Z సిరీస్ అనేది స్టార్ట్ చేసాము. ఆల్రెడీ 4 వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. సో ఆ వీడియోస్ని కానీ మీరు చూడనట్లయితే ఒకసారి చూడడానికైతే ప్రయత్నించండి. ఈ నీట్ కౌన్సిలింగ్ పైన మీకు పూర్తి అవగాహన అయితే వస్తుంది. సో ఇక లేట్ చేయకుండా టాపిక్ స్టార్ట్ చేసినట్లయితే ఈ కౌన్సిలింగ్ అంటే ఏంటి అంటే, నీట్లో క్వాలిఫై అయిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అడ్మిషన్ తీసుకునేందుకు ఒక అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆన్లైన్ అప్లికేషన్ చేసుకున్న తర్వాత వెబ్ ఆప్షన్స్ అనేది ఇచ్చి, వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత సీట్ వస్తే వాళ్ళు ఆ కాలేజ్కి వెళ్ళి జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇదైతే కౌన్సిలింగ్ ప్రాసెస్ అన్నమాట. సో దీంట్లో స్టేట్ కౌన్సిలింగ్ ఏంటి అంటే మీ అందరికీ తెలిసిందే, మనకి ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ నేషనల్ లెవెల్లో MCC వాళ్ళు కండక్ట్ చేస్తారు. స్టేట్ కోటా కౌన్సిలింగ్ స్టేట్లో మన స్టేట్ అథారిటీస్ కండక్ట్ చేస్తూ ఉంటాయి. సో అయితే ఈ వీడియోలో మనం స్టేట్ కౌన్సిలింగ్ గురించి మాట్లాడుకోబోతున్నాము. సో ఇంకా ఈ ఆల్ ఇండియా కోటా స్టేట్ కౌన్సిలింగ్కి డిఫరెన్స్ తెలీదు అనుకుంటే ప్రీవియస్ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి అయితే చూడండి. సో ఇప్పుడు మనం స్టేట్ కౌన్సిలింగ్ గురించి కానీ మాట్లాడుకున్నట్లయితే స్టేట్ కౌన్సిలింగ్లో మెయిన్గా 6 స్టెప్స్ ఉంటాయండి. ఈ 6 స్టెప్స్ గురించి కూడా డీటెయిల్గా తెలుసుకోవాల్సి ఉంటుంది. సో వీడియో అనేది కొంచెం లెంత్ ఎక్కువగానే ఉంటుంది, కంప్లీట్గా అయితే చూడడానికి ప్రయత్నించండి, పూర్తిగా అర్థమవుతుంది. సో ఫస్ట్లీ మనకి ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించిన నోటిఫికేషన్ వస్తుంది, దాని తర్వాత మెరిట్ లిస్ట్ వస్తుంది, దాని తర్వాత వెబ్ ఆప్షన్స్ ఉంటాయి, దాని తర్వాత సీట్ అలాట్మెంట్ ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి కాలేజ్లో రిపోర్టింగ్, అండ్ దాని తర్వాత రిపోర్టింగ్ అయిన వాళ్ళకి ఫ్రీ ఎగ్జిట్ ఉంటుంది. సో ఈ స్టెప్స్ అన్నింటినీ కూడాను ఆర్డర్లో అరేంజ్ చేసి ఒక్కో స్టెప్ గురించి డీటెయిల్డ్గా అయితే ఇప్పుడు డిస్కస్ చేసుకుందాము. సో దానికంటే ముందు మీకు ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మన ఛానల్ తరపున మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేశాము. సో నీట్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ అయ్యేంత వరకు కూడాను మీకు కాంటాక్ట్లో ఉంటూ ప్రతి అప్డేట్ కూడా మీకు ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కౌన్సిలింగ్ పూర్తయ్యేంత వరకు మీకు పర్సనల్ గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో స్పెషల్ వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, పర్సనల్ మొబైల్ నెంబర్ ఇస్తాము, అదేవిధంగా కట్ ఆఫ్స్ రిపోర్ట్స్ చెక్ చేసుకోవడానికి మన వెబ్సైట్ యాక్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తాం. సో కేవలం 699 రూపీస్ పే చేసి మీరైతే మన మెంటర్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ అయ్యి పర్సనల్ గైడెన్స్ అనేది పొందవచ్చు. సో ఇక్కడ స్క్రీన్ పైన చూస్తున్న నెంబర్ ఏదైతే ఉందో దీనిపైనే వాట్సాప్ ఉంటుంది, గూగుల్ పే ఉంటుంది. సో ఈ నెంబర్కి అమౌంట్ పంపించిన తర్వాత ఆ స్క్రీన్ షాట్తో పాటుగా సేమ్ ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కే వాట్సాప్లో స్టూడెంట్ డీటెయిల్స్ని అయితే పంపించండి. స్టూడెంట్ నేమ్, పేరెంట్ది కానీ స్టూడెంట్ది కానీ మెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ పంపించినట్లయితే మిమ్మల్ని మెంటర్షిప్లో యాడ్ చేసి వెబ్సైట్ యాక్సెస్ డీటెయిల్స్ అయితే మీకు పంపించడం జరుగుతుంది. సో మొదటి స్టెప్ ఏంటి అంటే, మనకి నీట్ రిజల్ట్స్ వచ్చిన ఒక వారం నుండి 10 రోజుల తర్వాత ఒక ఆన్లైన్ నోటీస్ అయితే రిలీజ్ చేస్తారు యూనివర్సిటీ వాళ్ళు. సో తెలంగాణ స్టేట్ కౌన్సిలింగ్ అయితే KNRUHS వెబ్సైట్లో వస్తుంది, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిలింగ్ అయితే డాక్టర్ YSRUHS వెబ్సైట్లో వస్తుంది. సో నీట్లో క్వాలిఫై అయిన స్టూడెంట్స్ అందరూ కూడాను మీరు అడ్మిషన్ తీసుకోవాలి అంటే మీ ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోండి అని చెప్పి ఆన్లైన్ నోటీస్ అయితే వస్తుంది. సో ఆ నోటిఫికేషన్లో మనకి ఏ డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేయాలి, ఏ డీటెయిల్స్ అనేది ఫిల్ చేయాలి, రిజిస్ట్రేషన్ ఫీజు ఎంత ఉంటుంది, అదేవిధంగా ఏ వెబ్సైట్లో మనం ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేయాలి అన్న డీటెయిల్స్ అన్నీ కూడాను మెన్షన్ చేసి ఉంటాయి.
సో ఇది మన మొదటి స్టెప్ అన్నమాట కౌన్సిలింగ్ ప్రాసెస్లో. సో మనకి వన్స్ ఆన్లైన్ అప్లికేషన్ రిలీజ్ అవ్వగానే క్వాలిఫై అయిన స్టూడెంట్స్, ఇంట్రెస్టెడ్ ఉన్న స్టూడెంట్స్ ఆన్లైన్ అప్లికేషన్ చేసుకుంటారు. సో ఈ ఆన్లైన్ అప్లికేషన్ డేట్ అయిపోయిన తర్వాత వాళ్ళు పలానా డేట్ వరకు టైం ఇస్తారు కదా, ఆ టైం అయిపోయిన తర్వాత ఈ అప్లై చేసిన క్యాండిడేట్స్ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడాను, డీటెయిల్స్ అన్నీ కూడాను యూనివర్సిటీ వాళ్ళు వెరిఫై చేస్తారు. వెరిఫై చేసి వాళ్ళు ఒక మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు. సో ఈ మెరిట్ లిస్ట్లో ఏంటి అంటే మనకు వచ్చిన మార్క్స్ని బట్టి, మనకు వచ్చిన ర్యాంక్స్ని బట్టి, మన క్యాస్ట్ని బట్టి సో మనకి ఒక మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తూ ఉంటారు. సో దాన్నే మనం ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అని అంటూ ఉంటాం. సో ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ని ప్రతి ఒక్క స్టూడెంట్ కూడాను జాగ్రత్తగా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ క్యాస్ట్ కావచ్చు, మీకున్న రిజర్వేషన్ కావచ్చు, లేదంటే మీ నేమ్ కావచ్చు, మీ ర్యాంక్ కావచ్చు, మీ మార్క్స్ కావచ్చు, మీ డీటెయిల్స్ అన్నీ కూడాను కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ కరెక్ట్గా లేదు అనుకోండి, యూనివర్సిటీ వాళ్ళు ఒక మెయిల్ ఐడి ఇస్తారు. సో మీకు ఏ డీటెయిల్స్ అనేది కరెక్ట్గా లేదు, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏంటి అనేది మీరు దానికి మెయిల్ చేయాల్సి ఉంటుంది. సో మెయిల్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు వెరిఫై చేసేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారనమాట. సో ఈ మెరిట్ లిస్ట్ని మనం ఎక్కడ చెక్ చేసుకోవాలి అంటే తెలంగాణ స్టేట్ కౌన్సిలింగ్కి అప్లై చేశారనుకోండి, KNRUHS వెబ్సైట్లో మనకి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ కావచ్చు, ఫైనల్ మెరిట్ లిస్ట్ కావచ్చు ఉంటుంది. ఒకవేళ మీరు ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిలింగ్కి అప్లై చేసుకున్నారనుకోండి, ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించి డాక్టర్ YSRUHS వెబ్సైట్లో ఈ మెరిట్ లిస్ట్ కావచ్చు, ఈ అడ్మిషన్కి సంబంధించిన నోటిఫికేషన్స్ అన్నీ కావచ్చు రిలీజ్ చేస్తూ ఉంటారు. సో మనకి మెరిట్ లిస్ట్ రావడం, దాన్ని మనం క్రాస్ చెక్ చేసుకోవడం రెండవ స్టెప్ అన్నమాట కౌన్సిలింగ్లో. ఇక ఈ కౌన్సిలింగ్లో మూడవ స్టెప్ గురించి కానీ మనం మాట్లాడుకుంటే వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ అనమాట. సో ఈ మెరిట్ లిస్ట్ చెకింగ్ కానీ రిలీజింగ్ కానీ మొత్తం అయిపోయాక మళ్ళీ యూనివర్సిటీ నుంచి మనకి వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు. సో ఈ వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ అంటే ఏంటి అంటే ఎవరైతే స్టూడెంట్స్ మెరిట్ లిస్ట్లో ఉన్నారో వాళ్ళు మీకు నచ్చిన కాలేజెస్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఏ వెబ్సైట్లో సెలెక్ట్ చేసుకోవాలి అనేది కూడా ఆ నోటీస్లో మెన్షన్ చేసి ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ మనకి MBBS ఫస్ట్ రౌండ్కి సంబంధించిన వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ వచ్చింది అనుకుందాం. సో వాళ్ళు మెన్షన్ చేసిన డేట్ అండ్ టైంలోగా వాళ్ళు ఏదైతే వెబ్సైట్ ఇచ్చారో ఆ వెబ్సైట్లోకి మన డీటెయిల్స్తో లాగిన్ అయ్యి, మన డీటెయిల్స్ అంటే స్టేట్ కౌన్సిలింగ్కి అప్లై చేసుకునే టైంలోనే ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. సో ఆ రిజిస్ట్రేషన్ నెంబర్తో మనం లాగిన్ అయినట్లయితే మనకి ఏవైతే కాలేజెస్ అవైలబుల్గా ఉన్నాయో, మనం ఏవైతే కాలేజ్లో అడ్మిషన్ తీసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉన్నామో ఆ కాలేజెస్ అన్నీ కూడాను అక్కడ చూపిస్తాయి అన్నమాట. ఎన్ని కాలేజెస్ అయితే ఉన్నాయో అన్ని కాలేజెస్ అక్కడ చూపిస్తాయి. దాంట్లో నుండి మనం 1 by 1 సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, అది కూడా ఆర్డర్లో. ఫస్ట్ మనం ఏ కాలేజ్లో సీట్ కావాలి అనుకుంటున్నాం, సో ఆ కాలేజీని సెలెక్ట్ చేసుకోవాలి. సెకండ్ మనం ఏ కాలేజ్లో సీట్ కావాలి అనుకుంటున్నాం, ఆ కాలేజ్ని. ఈ విధంగా మనకి ఇష్టం వచ్చినన్ని కాలేజెస్ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నోట్ పాయింట్ ఏంటి అంటే జాగ్రత్తగా వినండి. తెలంగాణలో అయితే మీకు ఇష్టమైనన్ని కాలేజెస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. కావాలంటే 10 కాలేజెస్ సెలెక్ట్ చేసుకోండి, లేదంటే అన్ని కాలేజెస్ సెలెక్ట్ చేసుకోండి. బట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో మాత్రం మీరు అన్ని కాలేజెస్ సేవ్ చేసుకుంటేనే, అన్ని కాలేజెస్ సెలెక్ట్ చేసుకుంటేనే వెబ్ ఆప్షన్స్ అనేది తీసుకుంటుంది. లేదు నేను ఒక 5 కాలేజెస్లే పెట్టుకుంటాను, 6 కాలేజెస్లే సెలెక్ట్ చేసుకుంటాను అంటే మీదైతే సక్సెస్ అయితే అవ్వదు, ఎందుకంటే ఆ వెబ్ ఆప్షన్స్ సేవ్ అయితే అవ్వవు. ఇది మీరు గుర్తుంచుకోండి. అండ్ అలాగే మనకి తెలంగాణ స్టేట్లో అయితే ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్, ఫోర్త్ రౌండ్, ఇలా 4 రౌండ్స్ ఉన్నట్లయితే రౌండ్కి మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం అయితే ఉంది. బట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో అలా అయితే లేదు, వన్ టైం వెబ్ ఆప్షన్స్ అనమాట. ఫస్ట్ రౌండ్ కౌన్సిలింగ్లో ఏవైతే వెబ్ ఆప్షన్స్ ఇస్తామో మనం ఫైనల్ రౌండ్ వరకు కూడాను అవే వెబ్ ఆప్షన్స్ ఉంటాయి. రౌండ్కి మనం వెబ్ ఆప్షన్స్ని చేంజ్ చేసుకునే అవకాశం అయితే ఉండదు. బట్ తెలంగాణలో అయితే మీరు ఫస్ట్ రౌండ్కి ఆర్డర్ ఒక విధంగా ఇవ్వచ్చు, సెకండ్ రౌండ్కి ఆర్డర్ ఒక విధంగా ఇవ్వచ్చు. ఆంధ్రప్రదేశ్లో అయితే అలాంటి అవకాశం లేదు. మీరు ఆలోచించి ఫస్ట్ రౌండ్లో బాగా ఇవ్వాల్సి ఉంటుంది. ఆ ఆర్డర్నే నెక్స్ట్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్కి యూనివర్సిటీ వాళ్ళు అయితే తీసుకుంటారు. సో ఇదైతే కౌన్సిలింగ్లో థర్డ్ స్టెప్ అనమాట. ఇక ఫోర్త్ స్టెప్ గురించి కానీ మనం మాట్లాడుకుంటే సీట్ అలాట్మెంట్. ఎవరైతే స్టూడెంట్స్ మెరిట్ లిస్ట్లో ఉన్న వాళ్ళు వెబ్ ఆప్షన్స్ ఇచ్చారో వాళ్ళ మార్కులను బట్టి, అక్కడున్న సీట్లను బట్టి సీట్లు అయితే కేటాయిస్తారు, అంటే సీట్స్ అలాట్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ సీట్ అలాట్మెంట్ అనేది మనకి ఫోర్త్ స్టెప్. సో సేమ్ మనం ఎక్కడైతే వెబ్ ఆప్షన్స్ ఇచ్చామో అక్కడికి వెళ్ళి మన యొక్క రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసినట్లయితే మనకి సీట్ అలాట్మెంట్ అవుతుందా లేదా అనేది అక్కడ కనిపిస్తుంది. సో వన్స్ మనకి సీట్ అలాట్మెంట్ అయ్యింది అనుకోండి, అక్కడ మనకి ఏ కాలేజీలో సీట్ అలాట్మెంట్ అయ్యింది అన్న డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి. సో మనం ఆ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
సో యూనివర్సిటీ ఫీజు అనేది పే చేసి ఆ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన వెబ్సైట్లోకి వెళ్ళారు, మీకు సీట్ అలాట్మెంట్ అయ్యింది అనుకోండి. సో మీరు కాలేజ్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఈ అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో తెలంగాణ స్టూడెంట్స్ అనుకోండి, 12,000 రూపాయలు అదే వెబ్సైట్లో ఆన్లైన్లో పే చేసి ఈ అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అయితే 10,600 రూపాయలు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిలింగ్లో 10,600 ఉంటుంది. సో పే చేసి ఈ అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పటి వరకు చెప్పుకున్నది సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ అనమాట. ఇక 5th స్టెప్ గురించి కానీ మనం మాట్లాడుకుంటే కాలేజీ రిపోర్టింగ్. ఎవరికైతే స్టూడెంట్స్ వెబ్ ఆప్షన్స్ ఇచ్చి కాలేజ్లో సీట్ అలాట్మెంట్ అయిందో వాళ్ళు కానీ కాలేజ్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే అలాట్మెంట్ ఆర్డర్ అయితే డౌన్లోడ్ చేసుకుంటారు. సో డౌన్లోడ్ చేసుకున్న అలాట్మెంట్ ఆర్డర్తో పాటు వాళ్ళ ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకువెళ్ళి ఎక్కడైతే కాలేజ్లో సీట్ వచ్చిందో ఆ కాలేజ్లో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. సో ఆ కాలేజ్లో జాయినింగ్ అయ్యే టైంలో మనం డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి, అలాట్మెంట్ ఆర్డర్ సబ్మిట్ చేయాలి, అండ్ అదేవిధంగా మనం ట్యూషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో వన్స్ మనం ట్యూషన్ ఫీ పే చేసి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసాము అంటే రిపోర్టింగ్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసుకున్న డీటెయిల్స్ అన్నీ కూడాను ఫస్ట్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్కి సంబంధించినవి అనమాట. సో ఈ ఫస్ట్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత సెకండ్ రౌండ్ కౌన్సిలింగ్ ఉంటుంది, సెకండ్ రౌండ్ అయిపోయాక థర్డ్ రౌండ్ కౌన్సిలింగ్ ఉంటుంది, థర్డ్ రౌండ్ అయిపోయాక ఫోర్త్ రౌండ్ కౌన్సిలింగ్ ఉంటుంది. అయితే ఈ రిజిస్ట్రేషన్ అండ్ మెరిట్ లిస్ట్ అనేది ఫస్ట్ రౌండ్ కౌన్సిలింగ్ కంటే ముందే ఉంటుంది. సో ఫస్ట్ రౌండ్ కంటే ముందు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకొని ఎవరి నేమ్స్ అయితే ఉన్నాయో వాళ్ళే కౌన్సిలింగ్లో ఎన్ని రౌండ్స్ ఆఫ్ కౌన్సిలింగ్ ఉంటే వాటికి ఎలిజిబుల్ అవుతారు. లేదు ఫస్ట్ రౌండ్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోలేదు, ఆన్లైన్ అప్లికేషన్ చేయలేదు, మెరిట్ లిస్ట్లో మీ నేమ్ లేదు అంటే మీరు నెక్స్ట్ రౌండ్స్ ఫస్ట్ రౌండ్కి కావచ్చు, సెకండ్ రౌండ్కి కావచ్చు, థర్డ్ రౌండ్కి కానీ ఎలిజిబుల్ అవరు. అంటే 1 టైం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనమాట. ఇక 6వ స్టెప్ గురించి కానీ మనం మాట్లాడుకుంటే అంటే ఫ్రీ ఎగ్జిట్ అనమాట. సో ఈ ఫ్రీ ఎగ్జిట్ అంటే ఏంటి అంటే ఎవరైతే స్టూడెంట్స్కి సీట్ అలాట్మెంట్ అయ్యి కాలేజ్లో రిపోర్టింగ్ అయ్యారో, కాలేజ్లో వాళ్ళ డాక్యుమెంట్స్ వాళ్ళ ఫీజు అనేది పే చేసి జాయిన్ అయిపోయారు అనుకోండి, వాళ్ళు ఒకవేళ కోర్స్ నుంచి ఎగ్జిట్ అవ్వాలి అంటే కాలేజ్ నుంచి ఎగ్జిట్ అయిపోవాలి, వాళ్ళకి ఆ కాలేజ్లో సీట్ వద్దు, పక్క స్టేట్ కౌన్సిలింగ్లోనే చదవడానికి వెళ్తారు, లేదు అంటే అసలు చదవకుండా ఇంట్లోనే ఉండాలి అని అనుకుంటున్నారు అనుకోండి, సో వాళ్ళకి ఈ ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. ఒక డేట్ అండ్ టైం అనేది ఇస్తారు యూనివర్సిటీ వాళ్ళు. ఇప్పటి వరకు జాయిన్ అయిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ డేట్ అండ్ టైంలోగా మీరు కాలేజ్ నుంచి మీ సర్టిఫికెట్స్ తీసుకొని బయటికి వెళ్ళండి అని చెప్పి, ఆ డేట్ అండ్ టైంలోగా అప్పటి వరకు జాయిన్ అయిన స్టూడెంట్స్ బయటికి రావాలి అనుకుంటే ఈ ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ యూజ్ చేసుకొని ఎటువంటి పెనాల్టీ లేకుండా బయటికి రావచ్చు. లేదు అనుకోండి ఈ డేట్ అయిపోయాక కానీ మీరు కాలేజ్ నుంచి బయటికి రావాలి అనుకున్నారు అనుకోండి, సో తెలంగాణలో అయితే 20 లక్షల రూపాయలు ఫైన్ ఉంటుంది. మీరు ఎంబీబీఎస్ కోర్స్కైనా సరే, బీడీఎస్ కోర్స్కైనా సరే. ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో అయితే 3 lakh రూపీస్ అయితే పెనాల్టీ ఉంటుంది. సో జిఎస్టీ కూడా అడిషనల్గా అయితే ఉంటుందన్నమాట ఎంబీబీఎస్ కోర్స్కి. అండ్ ఈ పెనాల్టీ పే చేయడమే కాకుండా 3 years మిమ్మల్ని యూనివర్సిటీ నుంచి డిబార్ కూడా చేస్తారు. మళ్ళీ మీరు ఎంబీబీఎస్ అయితే ఆ యూనివర్సిటీ పరంగా చేయలేరు అనమాట. సో నార్మల్గా ఈ ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ అనేది సెకండ్ రౌండ్ కౌన్సిలింగ్ టైంలో వస్తుంది. సో ఈ సెకండ్ రౌండ్ వరకు జాయిన్ అయిన స్టూడెంట్స్ కావచ్చు, లేదంటే అంతకంటే ముందు జాయిన్ అయిన స్టూడెంట్స్ కావచ్చు, ఎగ్జిట్ అవ్వాలి అంటే ఆ డేట్ అండ్ టైంలోగా ఎగ్జిట్ అవ్వాల్సి ఉంటుంది. లేదు తర్వాత ఈ ఫ్రీ ఎగ్జిట్ అయిపోయాక నేను ఎగ్జిట్ అవుతాను అంటే మీకు డిబార్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, పెనాల్టీ కూడా పే చేసే అవకాశం అయితే ఉంటుంది. సో ఇక్కడ రౌండ్ వైజ్గా ఫస్ట్ రౌండ్కి, సెకండ్ రౌండ్కి, థర్డ్ రౌండ్కి సంబంధించిన రూల్స్ గురించి కానీ మనం మాట్లాడుకుంటే ఎవరైతే స్టూడెంట్స్ మెరిట్ లిస్ట్లో ఉన్నారో వాళ్ళు ఫస్ట్ రౌండ్ కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్స్ కానీ ఇవ్వలేదు అంటే సెకండ్ రౌండ్ కౌన్సిలింగ్కి ఎలిజిబుల్ అవ్వరు. ఇంకా మీరు ఫస్ట్ రౌండ్లో వెబ్ ఆప్షన్స్ ఇవ్వలేదు అనుకోండి, ఇంకా సెకండ్ రౌండ్లో మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వలేరు, థర్డ్ రౌండ్లో వెబ్ ఆప్షన్స్ ఇవ్వలేరు, ఫోర్త్ రౌండ్లో వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వలేరు. ఒకవేళ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అనుకోండి, ఆంధ్రప్రదేశ్లో 1 టైం వెబ్ ఆప్షన్స్ కాబట్టి ఖచ్చితంగా మీరు ఫస్ట్ రౌండ్లోనే వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి. ఫస్ట్ రౌండ్లో వెబ్ ఆప్షన్స్ ఇస్తేనే అదే ఆర్డర్ని, అదే ప్రియారిటీ ఆర్డర్ని సెకండ్ రౌండ్కి, థర్డ్ రౌండ్కి కన్సిడర్ చేస్తారు. సో సెకండ్ రౌండ్కి, థర్డ్ రౌండ్కి మళ్ళీ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టాల్సిన అవసరం అయితే ఉండదు. బట్ తెలంగాణలో ఏంటి అంటే ఫస్ట్ రౌండ్కి సపరేట్గా వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు, సెకండ్ రౌండ్కి సపరేట్గా వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు. బట్ ఏంటి అంటే ఫస్ట్ రౌండ్లో మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వలేదు అంటే సెకండ్ రౌండ్కి మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి అవకాశం లేదు, మీరు నాట్ ఎలిజిబుల్ అవుతారు. సో ఇక్కడ ఇంకొక సిచ్యువేషన్ ఏంటి అంటే ఫస్ట్ రౌండ్లో వెబ్ ఆప్షన్స్ ఇచ్చారు, మీకు కాలేజ్లో
సీట్ వచ్చింది అనుకోండి, బట్ మీరు కాలేజ్కి వెళ్ళి జాయిన్ అవ్వలేదు అనుకోండి, మీరు మళ్ళీ నెక్స్ట్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ నుంచి ఎలిజిబుల్ అయితే అవ్వరు. నెక్స్ట్ రౌండ్ కౌన్సిలింగ్లో మీరు పార్టిసిపేట్ చేయడానికి అవకాశం అయితే ఉండదు. సో ఇప్పుడు మీకు ఒక డౌట్ వచ్చే ఉంటుంది, ఫస్ట్ రౌండ్ కౌన్సిలింగ్లో నాకు ఒక కాలేజ్లో సీట్ వచ్చింది, నాకు ఆ కాలేజ్లో సీట్ నచ్చలేదు, నేను సెకండ్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్లో వేరే కాలేజ్కి వెళ్ళాలి అనుకుంటున్నాను అనుకోండి. సో అప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఫస్ట్ రౌండ్లో వచ్చిన కాలేజ్ని వదిలేయకుండా ఆ కాలేజ్లో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. జాయిన్ అయితేనే మీరు సెకండ్ రౌండ్కి ఎలిజిబుల్ కాబట్టి జాయిన్ అయ్యాక సెకండ్ రౌండ్ కౌన్సిలింగ్లో మీరు మళ్ళీ వెబ్ ఆప్షన్స్ ఇచ్చి వేరే కాలేజ్లో సీట్ వస్తుందేమో అని చెప్పి ట్రై చేయాల్సి ఉంటుంది. ఒకవేళ వేరే కాలేజ్లో సీట్ వచ్చింది అనుకోండి, దాన్ని అప్గ్రేడేషన్ అంటూ ఉంటాం. అంటే ఫస్ట్ రౌండ్లో ఆల్రెడీ మీకు సీట్ వచ్చింది, కాలేజ్లో జాయిన్ అయ్యారు, సెకండ్ రౌండ్లో మంచి కాలేజ్ కోసం వెయిట్ చేస్తున్నారు, మీకు వేరే కాలేజ్లో సీట్ వచ్చింది అనుకోండి, దాన్ని అప్గ్రేడేషన్ లేదా స్లైడింగ్ అంటూ ఉంటాం. అలా అవ్వచ్చు. లేదు సెకండ్ రౌండ్లో కూడా మీకు సీట్ రాలేదు, సేమ్ కాలేజ్లో ఫస్ట్ రౌండ్లో వచ్చిన కాలేజ్లోనే ఉంది అనుకుంటే మీరు ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేసుకొని బయటకైతే వచ్చేయచ్చు. అంతేకాని మీరు ఫస్ట్ రౌండ్లో వచ్చిన సీట్లో జాయిన్ అవ్వకుండా సెకండ్ రౌండ్లో పార్టిసిపేట్ అవుతాను అంటే అలా పార్టిసిబుల్ అయితే అవ్వదు. సో ఇక్కడ ఇంకొక సిచ్యువేషన్ వచ్చేసి ఫస్ట్ రౌండ్ వెబ్ ఆప్షన్స్ ఇచ్చాను, నాకు సీట్ రాలేదు అనుకున్నారు అనుకోండి. సో మీరు నో ప్రాబ్లం, మీరు నెక్స్ట్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్లో మళ్ళీ వెబ్ ఆప్షన్స్ ఇచ్చి పార్టిసిపేట్ అయితే చేయొచ్చు. సో ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, తెలంగాణలో అయితే వెబ్ ఆప్షన్స్ రౌండ్కి ఇవ్వచ్చు, ఆంధ్రప్రదేశ్లో అయితే రౌండ్కి ఇవ్వలేము. వన్ టైం వెబ్ ఆప్షన్స్ ఉంటాయి, అంటే ఫస్ట్ రౌండ్లో ఏవైతే ఇస్తారో అవే సెకండ్ రౌండ్ థర్డ్ రౌండ్కి అయితే కన్సిడర్ చేస్తూ ఉంటారు. అండ్ ఇకపోతే ఇంకొక విషయం వచ్చేసి, ఎవరైతే తెలంగాణ స్టేట్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసి రౌండ్ 1లో సీట్ వచ్చిందో వాళ్ళు కాలేజ్లో జాయిన్ అయిపోయి రౌండ్ 2 స్టార్ట్ అయ్యాక మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే రౌండ్ 2లో అప్గ్రేడేషన్ అవుతుందా అవ్వదా అనేది అయితే తెలుస్తుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ రౌండ్లో మీకు వచ్చిన సీటే తీసుకుంటారా లేదా సెకండ్ రౌండ్లో అప్గ్రేడేషన్ పెట్టుకుంటారా అని చెప్పి ఒక నోటీస్ అయితే రిలీజ్ చేస్తారు. ఆ నోటీస్ రిలీజ్ చేసినప్పుడు ఒకవేళ మీరు మీకు ఫస్ట్ రౌండ్లో సీట్ వచ్చిన కాలేజ్లోనే ఉండాలి అనుకుంటే మీరు విల్లింగ్నెస్ అయితే అంటే సెల్ఫ్ డిక్లరేషన్ అయితే ఆన్లైన్లో ఇవ్వాల్సి ఉంటుంది. సో నేను ఇదే కాలేజ్లో ఉంటాను, నాకు సెకండ్ రౌండ్లో అప్గ్రేడేషన్ వద్దు అని చెప్పి. సో ఇదన్నమాట. సో ఇలా మనకి 4 రౌండ్స్ ఆఫ్ కౌన్సిలింగ్ అయితే ఉంటుంది. సో ఫస్ట్ రౌండ్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళే సెకండ్ రౌండ్ కౌన్సిలింగ్కి ఎలిజిబుల్ అవుతారు. ఇది నెంబర్ 1 పాయింట్ అనమాట. అండ్ అదేవిధంగా మీరు స్లైడింగ్ అవ్వాలి అనుకుంటే ఫస్ట్ రౌండ్లో వచ్చిన కాలేజ్లో జాయిన్ అవ్వాలి, ఆ తర్వాతే సెకండ్ రౌండ్లో మీకు స్లైడింగ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇది 2వ పాయింట్. ఇక తెలంగాణలో అయితే ఇప్పటి వరకు ఫ్రెష్గా రౌండ్కి వెబ్ ఆప్షన్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఈ ఇయర్ ఏమైనా మారుస్తారేమో చూడాలి. ఆంధ్రప్రదేశ్లో అయితే వన్ టైం వెబ్ ఆప్షన్స్ ఫస్ట్ రౌండ్లో ఇచ్చినవే నెక్స్ట్ రౌండ్స్కి అయితే కన్సిడర్ చేస్తారు. ఇది 3వ విషయం అనమాట. ఇక 4వ విషయం ఏంటి అంటే మనకి ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ అనేది సెకండ్ రౌండ్ కౌన్సిలింగ్ వరకు మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. అప్పటి వరకు జాయిన్ అయిన స్టూడెంట్స్ కాలేజ్ నుంచి ఎగ్జిట్ అవ్వాలన్నా కోర్స్ని డిస్కంటిన్యూ చేయాలన్నా ఆ ఫ్రీ ఎగ్జిట్ డేట్ ఉన్నంత వరకే చేయాల్సి ఉంటుంది. అప్పటి వరకే ఫ్రీగా ఎగ్జిట్ అవ్వగలరు. ఆ తర్వాత కోర్సు డిస్కంటిన్యూ చేయాలి అంటే తెలంగాణలో 20 lakhs, ఆంధ్రప్రదేశ్లో 3 lakhs ప్లస్ GST పెనాల్టీ అయితే ఉంటుంది. అండ్ 3 years వరకు డిబార్ కూడా ఉంటుంది. సో ఇకపోతే లాస్ట్ అండ్ ఫైనల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇక స్ట్రే వేకెన్సీ రౌండ్ ఏదైతే ఉంటుందో ఈ రౌండ్లో ఖచ్చితంగా సీట్ వస్తేనే జాయిన్ అవుతా అనుకునే స్టూడెంట్సే పార్టిసిపేట్ చేయాలన్నమాట. ఒకవేళ ఈ స్ట్రే వేకెన్సీ రౌండ్లో సీట్ వచ్చి జాయిన్ అవ్వలేదు అంటే సో అప్పుడు కూడా మీరు పెనాల్టీ పే చేయాల్సి ఉంటుంది అండ్ డిబార్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. సో ఓవరాల్గా రౌండ్కి మనకి నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ బట్టి మనం కరెక్ట్గా రూల్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో ఇదైతే నీట్ స్టేట్ కౌన్సిలింగ్కి సంబంధించిన వివరాలు అనమాట. ఈ వీడియో ద్వారా మీకు కంప్లీట్గా అవగాహన వచ్చిందనే అనుకుంటున్నాను. సో ఒకవేళ ఇప్పుడు వచ్చే సంవత్సరంలో ఏదైనా మార్పులు చేస్తే మళ్ళీ మన ఛానల్లో వీడియోస్ ద్వారా మీకైతే అప్డేట్ చేస్తూ ఉంటాను. మన నెక్స్ట్ వీడియోలో MBBS కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, BDS ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, అదేవిధంగా ఒక దాంట్లో సీట్ వస్తే ఇంకో దాంట్లో మనం ఎలిజిబుల్ అవుతామా అవ్వమా అన్న డీటెయిల్స్తో వీడియో అయితే చేస్తాను. సో ఆ వీడియోస్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ తరపున స్టార్ట్ చేసిన మెంటర్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలి, నీట్ కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోయేంత వరకు పర్సనల్ గైడెన్స్ పొందాలి, మన వెబ్సైట్ యాక్సెస్ ద్వారా కాలేజ్ వైజ్ రిపోర్ట్స్ కట్ ఆఫ్స్ తెలుసుకోవాలి అనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్న నెంబర్ ఏదైతే ఉందో సో దీనికి కాంటాక్ట్ అవ్వండి. ఇక ఈ వీడియోకి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇవ్వడానికైతే ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.